అహ్మదాబాద్లోని మేఘనీ నగర్ ప్రాంతంలోని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 9 నిమిషాల వ్యవధిలోనే విమానం సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులతో పాటు హాస్టల్లో ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మరణించారు. అయితే ఈ భయంకరమైన ప్రమాదం తర్వాత తరచూ విమానాల్లో ప్రయాణించే వారిలో ఒక ఆందోళన మొదలైంది. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో విమానంలో ఏ భాగంలో కూర్చున్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. విమానంలో ముందు భాగంలో కూర్చుంటే సేఫ్గా ఉంటామా? వెనుక తోక భాగంలో కూర్చోవాలా లేక మధ్య భాగంలో సీట్ బుక్ చేసుకోవాలా? ఏది మంచి ఎంపిక అవుతుందనే అంశంపై సెర్చ్ చేస్తున్నారు. విమానంలో బిజినెస్ క్లాస్, ఎకనామీ అంటూ పలు విభాగాలు ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్లు అధిక ధర, ఎక్కువ సౌకర్యాలు కలిగి ఉంటాయి. ఎకనామిక్ క్లాస్లోని తక్కువ ధర టికెట్లు ఉంటాయి. మరి విమానంలో అత్యంత సురక్షితమైన ఏ సీటును బుక్ చేసుకోవాలనే ప్రశ్న అందరి మనస్సుల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే నివేదికలు, పలు సర్వేలు వీటి గురించి ఏం చెప్తున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. విమానంలో వెనుక వరుసలో కూర్చోవడం అనే ఆలోచన చాలా మంది ప్రయాణికులకు నచ్చదు. ముఖ్యంగా మధ్య సీట్లో కూర్చోవడం వారికి ఇష్టం ఉండదు. గత 35 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల డేటాను పలు సంస్థలు అధ్యయనం చేసి విశ్లేషించాయి. విమాన ప్రమాదాల్లో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల మరణాల రేటు తక్కువగా ఉందని ఆయా అధ్యయనాల్లో తేలింది. విమానం వెనుక సీట్లో మరణాల రేటు 32%గా ఉంది. మధ్యలో 39%, ముందు సీట్లో 38%గా ఉన్నట్లు అధ్యయనాల నివేదికలు చెబుతున్నాయి.